హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి సరళమైసమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంకో కార్లో మా ఫ్రెండ్స్ వంట కావాల్సిన సామాన్లు తీసుకొస్తున్నారు. వాళ్ళ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఈ లొకేషన్ ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి. వాళ్ళు వచ్చేంత వరకు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా చెర్రీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఫ్రెండ్స్ అందరైతే వచ్చేసారు. ఇక అందరం కలిసి స్టార్ట్ అయ్యాం. చెర్రీ అల్లరి చేస్తున్నాడు, బాగా అరుస్తున్నాడు. ఒకసారి మీరే వినండి వీడు అరుపుని. మధ్యలో అబ్దులాపూర్ మెట్లో టిఫిన్ సెంటర్ అయితే కనిపిస్తే టిఫిన్ కోసం ఆగాం. ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు తీసుకున్నాం. ఇక మేము వెళ్ళేసరికి అక్కడ చైర్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. మేమైతే నిల్చొనే తిన్నాం. టిఫిన్ బాగుంది కానీ పిల్లలే సరిగా తినలేదని మేమైతే పార్సల్ చేయించాం. ఇక అందరం జాలీగా స్టార్ట్ అయ్యాం. గూగుల్లో చూస్తే 2 దారులు చూయించింది. మేము దండుమాలారి నుండి వెళ్ళాం. కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది అసలు కథ. దారి మాత్రం అస్సలు బాగాలేదు. మా జర్నీ అంతా అడ్వెంచర్గా జరిగింది. మీరు వెళ్తే బైక్ మీద వెళ్ళండి, కార్లో అయితే అస్సలు వెళ్ళకండి ఈ రూట్లో నుండి. హమ్మయ్య, ఫైనల్లీ టెంపుల్ అయితే కనిపించింది. కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి వచ్చేసాం. టెంపుల్ లోపల చాలా బాగుంది కానీ లోపల వీడియోస్ తీయనీయలేదు. దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి వీడియో ఒకటి దూరంగా బయట నుంచి తీశాను. లేడీస్ అందరం చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. హనీ పాపని చూడండి ఫ్రెండ్స్, ఎంత క్యూట్గా ఆడుకుంటుందో. వంట సామాన్లన్నీ కింద పెట్టామో లేదో అమ్ములు అన్నీ వరుసగా పెట్టి కిరాణా షాప్ ఆట అని ఆట ఆడుకుంటుంది. హనీ పాప క్యారెట్తో ఆడుతుంది. మహేందర్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేస్తున్నాడు. మా కుమార్ వాళ్ళైతే వంటకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. చెర్రీ టెంపుల్ దగ్గర కొనుక్కున్న టిప్పర్లో మట్టి లోడ్ చేస్తూ ఆడుకుంటున్నాడు. చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చికెన్ స్మెల్ అయితే అద్దిరిపోయింది. చికెన్ దించాక బగారా రైస్ పెట్టారు. రైస్ కూడా అయ్యింది. లెమన్ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం. రైతా కూడా ప్రిపేర్ చేసాం. రైస్ భలే అయ్యింది, పుల్లలు పుల్లలుగా. ఇక అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాం. అన్నీ టేస్టీగా చాలా బాగా కుదిరాయి. ఇక అందరం ఇంటికి రిటర్న్ అయ్యాం. టెంపుల్కి వచ్చిన దారి నుండి కాకుండా వేరే రూట్ కోయిలగూడ నుండి వెళ్తున్నాం. మధ్యలో టీ కోసం అయితే ఆగాం. అందరూ టీ కాఫీ తీసుకున్నారు. మేమిద్దరమే కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నాం. పిల్లలేమో బిస్కెట్స్ తింటున్నారు. ఈ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.